మన తెలుగు వాళ్ళలో నాసిక్ త్రయంబకేశ్వర్కి డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకన్నా షిరిడి వెళ్ళి అటు నుంచి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో మేము కూడా అట్లానే వెళ్ళామండి. నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి షిరిడి నుంచి వెహికల్స్ ఉంటాయి, షేర్ వెహికల్స్ ఉంటాయి, అలానే ఓన్లీ ఫ్యామిలీ వరకు మాట్లాడుకుని కూడా వెళ్ళొచ్చు. అలా వెహికల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్లే ఫస్ట్ ప్లేస్ ముక్తిధామ క్షేత్రం అని ఒక టెంపుల్కి తీసుకెళ్లారండి. ఇక్కడ మనకి 10 minutes కన్నా ఎక్కువ టైం పట్టదండి. అంతా లోపల ఓపెన్గా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసేసి వెంటనే వచ్చేయచ్చు. ఇక్కడ దర్శనం అది చేసుకున్న తర్వాత పంచవటి తీసుకెళ్లారండి నాసిక్. షిరిడి నుంచి మాట్లాడుకుని వచ్చిన వెహికల్ వాళ్ళు ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర ఆపేసి ఇక్కడ నుంచి పక్కాగా షేర్ ఆటోలోనే వెళ్ళాలని చెప్తారండి. షేర్ ఆటోకి వచ్చేసి 5 మెంబర్స్కి 500 తీసుకుంటారు. ఆ విషయం ముందే చెప్పరు, మనకి అప్పటికప్పుడు వేరే ఆప్షన్ లేకుండా చేస్తారు. సో ఇంకా తప్పక వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఒక 6 ప్లేసెస్ ఒక చోటు ఉంటాయి, అవి కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో ఆటో తీసుకొచ్చేసి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దించేసి మీరు చూడాల్సిన మెయిన్ టెంపుల్స్ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి చూపిస్తారు. 3 టెంపుల్స్ కూడా ఆ చుట్టుపక్కలే ఉంటాయి, అవి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీలో ఎవరైనా నెక్స్ట్ టైం షిరిడి నుంచి నాసిక్ గనక ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ వరకే మనకి వెహికల్ని తీసుకొస్తారు, షిరిడి నుంచి వచ్చే వెహికల్ని. ఇక్కడ నుంచి మాత్రం ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళాలని చెప్తారు. ఇక్కడ ఈ ప్లేస్లో దీపాలు అవి కూడా అమ్ముతున్నారు, పూజకు కావాల్సినవి అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఏంటంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంటండి. అయితే చాలామంది ఈ పక్కన చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా త్రివేణి సంగమం వాటర్. గోదావరి నది పైన ప్రవహిస్తూ ఉంటుంది, అరుణ వరుణ నదులు అంతర్వాహనలుగా ప్రవహిస్తూ ఉంటాయంటండి. ఈ కలిసే ప్లేస్ ఇది త్రివేణి సంగమం. వేణి అంటే నది, ఈ 3 నదులు కలిసే ప్లేస్ ని త్రివేణి సంగమం అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కట్ చేసిన ప్లేస్ అంటండి ఇది. సో దానివల్ల నాసిక్ అనే పేరు వచ్చిందంట ఈ ఊరికి. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే, చాలా దగ్గరగా కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ అండి. ఇవన్నీ పక్కనే ఉన్నాయి, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైకి వెళ్ళినట్లయితే కపాలేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ పైన ఇక్కడ నుంచి మనం పక్కనే పాల ప్యాకెట్స్ అవి అమ్ముతూ ఉంటారు. మనం ఆ పాల ప్యాకెట్ అది తీసుకొని వెళ్ళి పైన శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. బయట ఒక శివలింగం ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ స్టోరీ కూడా రాసుంది. ఇక్కడ నుంచి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని వచ్చాక ఇంకా దర్శనం చేసుకొని కిందకి వెళ్ళిపోవడమే. ఇక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదు. ఇక్కడ దర్శనం అయిపోగానే కిందకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత సీతా అమ్మవారి గుహకి వెళ్ళామండి. అక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఆ టెంపుల్. లోపలికి వంగి వెళ్ళాలి,
ఒక మనిషే పడతారు, ఒక్కొక్కళ్ళే వెళ్ళాలి. ఇక్కడ పంచవటి అని 5 రావి చెట్లు చుట్టూ ఉన్నాయి. ఈ ప్లేస్లోనే సీతామ్మవారి గుహ కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రతి చెట్టు మీద నంబర్స్ కూడా వేసున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందండి ఈ గుహ. ఒక్కొక్కళ్ళే పడతారు, అది కూడా వంగి వెళ్ళాలి, లేచి నిలబడి వెళ్ళటానికి వీలుండదు. ఇంకా వీడియోస్ తీయడానికైతే అక్కడ వీలవ్వలేదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయింది. సో ఇంకా మేము అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న ఒక హోటల్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ చాలా బాగుంది. అలా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ మధ్య మధ్యలో షాపింగ్ చేసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ కాలారాం మందిర్ వరకు వెళ్ళాము. కాలారాం మందిర్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా బాగుంది. లోపల విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి చూడడానికి త్రయంబకేశ్వర్లో టెంపుల్ ఎలా ఉందో ఈ కాలారాం మందిర్ టెంపుల్ కూడా కొంచెం అలానే అనిపించింది నాకు. అంటే కంప్లీట్గా సేమ్ టు సేమ్ లేదు కానీ కొంచెం మోడల్ అలా ఉంది. తర్వాత త్రయంబకేశ్వర్కి బయలుదేరాము. అయితే దారిలో విజయవాడ వారి హోటల్ అని చెప్పి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అందరూ ఇక్కడే ఆపుతారంట. ఇక్కడ నేచర్ చాలా బాగుందండి. చుట్టూ కొండలు, మేఘాలు, ఎటు చూసిన గ్రీనరీ చాలా బాగుందండి. వెదర్ కూడా కూల్గా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ ప్లేస్కి మార్నింగే వచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించిందండి మాకైతే. అందులోనూ ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళు మాకు ముందుగా చెప్పలేదు. ఈ ప్లేస్ని మాత్రం మర్చిపోలేము. చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వెళ్ళినప్పుడైతే. ఇంకా మేము దర్శనానికి వెళ్దామని వెళ్ళాము. ఇక్కడ చెప్పులన్నీ ఇట్లా కవర్స్లో వేసేసి మనకి టోకెన్ ఇస్తారనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం ఒకటి, 200 రూపీస్ది డొనేషన్ దర్శనం ఒకటి ఉన్నాయండి. అయితే మాకు ఫ్రీ దర్శనం లైన్ అయితే ఈజీగా కనిపిస్తుంది ఎదురుగానే. కానీ ఆ డొనేషన్ దర్శనం అయితే ఎక్కడ టికెట్ తీసుకోవాలి అనేది కూడా మాకు తెలియలేదు. అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చూపించారు. ఆ లైన్ చూస్తే చాలా పెద్ద క్యూ ఉంది. టికెట్ తీసుకోవడానికి అంత పెద్ద క్యూ ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుని మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళాక అర్థమైంది ఆ ఫ్రీ దర్శనంలో క్యాబిన్స్గా అట్లాగా చాలా పెద్ద క్యూ ఉంది. అది కూడా మనకి ఓకే ఈ క్యాబిన్ దాటితే తర్వాత ఇంకా దర్శనానికి దగ్గరలోకి వెళ్తామేమో అనిపిస్తుంది, కానీ ఇంకొకటి వచ్చేస్తుంది. అట్లాగా చాలా వరకు టైం అంతా గడిచిపోయిందండి. ఇంకా తర్వాత రియలైజ్ అయ్యాం మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్రీ దర్శనానికి రావద్దు అని. ఇక్కడ టీవీస్లో లోపల జరుగుతున్న అభిషేక కార్యక్రమం మొత్తం కూడా లైవ్ ఇస్తున్నారు. అయితే మనకి డైరెక్ట్గా దర్శనం చేసుకున్నప్పుడు ఎదురుగా మాత్రమే కాదండి, చుట్టూ 3 మొహాలతో ఉన్న స్వామివారిని చూడాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్నారు ఇక్కడ. అయితే మనం డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికన్నా కూడా పైన ఒక అద్దం పెట్టారు. ఆ అద్దంలో చూస్తే మనం స్వామివారిని పూర్తిగా దర్శనం చేసుకోగలుగుతాము. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి బాగా చీకటైపోయిందండి. మేము దర్శనం చేసుకుని బయటికి రాగానే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. సో ఇంకా మేము ఇక్కడ పక్కనే కూర్చున్నామండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా అయిపోయి చల్లటి గాలి అండి, వర్షం వచ్చేలాగా ఉంది వెదర్ అయితే. ఈ టెంపుల్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. మనకి మహారాష్ట్రలో 3 ఉన్నాయి. అయితే ఇది చూసిన తర్వాత రోజు మేము కృష్ణేశ్వర్ టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ ఫౌంటైన్. ఆ గాలికి ఆ వాటర్ ఫౌంటైన్ నుంచి వస్తున్న వాటర్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. మనకి ఇది డే టైంలో చూసినట్లయితే ఇటు సైడ్ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. అయితే అక్కడ మనకి గోదావరి నది పుట్టిన ప్లేస్ అంట. చాలా చిన్న పాయలాగా పుట్టి ఆంధ్రలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద నదిగా మారిపోతుంది కదా. డే టైంలో వచ్చినట్టయితే డెఫినెట్గా వెళ్ళి ఆ ప్లేస్ కూడా చూపించేవాళ్ళం. కానీ అప్పటికి బాగా చీకటైపోయింది కాబట్టి ఇంకా అటు వెళ్ళడానికి వీలవ్వలేదు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్లో ఉన్నంతసేపు. మాకు చాలా మిస్ అయ్యామనిపించిందండి. ఇంకా చీకటైపోయింది కాబట్టి ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్లాల్సిందే. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందండి. కొంచెం పైకి ఎక్కాలి. అయితే ఇది అంతా పాలరాయితోటి కడుతున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఈ టెంపుల్ని క్లోజ్ చేశారు. ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసాము. గాలి చూస్తున్నారా ఎంత ఫోర్స్గా వస్తుందో. నాసిక్ త్రయంబకేశ్వర్ ట్రిప్ కనుక మీరు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మిస్ కాకుండా అన్నీ ప్రాపర్గా కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. త్రయంబకేశ్వర్ మాత్రం డే టైంలోనే వెళ్ళేలాగా చూసుకోండి.
ఈ పాటికే మీరు నాసిక్ త్రయంబకేశ్వర్ ట్రిప్ కనుక వెళ్ళొచ్చినట్లయితే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీకెలా అనిపించింది? అనేది కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్‌లో లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.